అలాగే ఎవరు కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. తడి కాళ్ళతో నిద్రించకూడదు. పండ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇంట్లో పండ్లు కుళ్ళిపోకూడదు. ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే సాయంకాలం దీపాలు పెట్టాక పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. చీపురు, చాట ఈ రెండు లక్ష్మీ స్వరూపాలు. వీటిని తిరగేసి పెట్టకూడదు. చాలామంది తెలియక చాట తిరగేసి పెడుతూ ఉంటారు. చాట ఎప్పుడు తిరగేసి పెట్టకూడదు. చాట తిరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోతుంది. అలాగే లక్ష్మీదేవిని గంధంలో ముంచిన మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే సీతాఫలము, దానిమ్మ లక్ష్మీదేవి నివాస స్థానాలు కాబట్టి సీతాఫలము, దానిమ్మ పండు గింజలు వీలైన